హల్లెలూయా. ఎవని పేరైతే జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడలేదో వాడు అగ్ని గుండములో పడవేయబడెను. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు తీర్పు దినమున జరుగు సంగతులను నీకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడి ఉండలేదో వాడు నిత్య నరకములో పడవేయనై ఉండగా, మరి నిత్య నరకాగ్ని నుంచి నిత్య జీవములోనికి నిన్ను నడిపించగలిగిన దేవుని రక్తములో నీవు కడగబడినట్లయితే, పరిశుద్ధ పరచబడినట్లయితే ఆ యొక్క జీవ గ్రంథములో నీ పేరు రాయబడును అని ఆత్మ స్వరూపి అయిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవుని సత్య సువార్తను వింటున్న నీవు ఆ యొక్క అగ్ని గుండములో నుంచి నిన్ను విడిపించగలిగిన, జీవ గ్రంథములో నీ పేరు లిఖించగలిగిన దేవుణ్ణి నీవు విశ్వసించి నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి తన నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.